12 జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ యూత్ డేని జాతీయ యువజన దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి కారణం ఏంటి? జనవరి 12th ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉన్నామంటే ఈ రోజున స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినోత్సవం. జన్మదినోత్సవం సందర్భంగా వారు యూత్ కోసం అనేక సంస్కరణలు తీసుకురావడం కానీ యువతను చైతన్యం చేయడానికి అనేక స్పీచెస్ని ఉపన్యాసాలని ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. కాబట్టి వారి యొక్క జన్మదినోత్సవాన్ని నేషనల్ యూత్ డేగా 12th జనవరిన ప్రతి సంవత్సరము కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇంకా దానితో పాటు వీరు రామకృష్ణ మఠం లేదా రామకృష్ణ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ని ఏర్పాటులో కానీ దాని యొక్క ఆ మిషన్ ద్వారా చేసేటువంటి సంస్కరణలు కానీ సేవలను కానీ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వీరి యొక్క ప్రముఖ పాత్రలను పోషించినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. అయితే మరి మొట్టమొదటిసారిగా నేషనల్ యూత్ డేని భారతదేశంలో ఎప్పుడు సెలబ్రేట్ చేశారు అంటే 1984. ఆ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం నేషనల్ యూత్ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ మనం చూసుకుంటే యూత్ ఫర్ నేషన్, దేశ నిర్మాణంలో యువత అనేటువంటి ఇతివృత్తంతో ఈ యొక్క దినోత్సవాన్ని మనం సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇక దానితో పాటు వీరు స్వామి వివేకానంద గారు మరి ఎప్పుడు జన్మించారు అంటే 12 జనవరి 1863లో జన్మించారు. అండ్ 4 జూలై 1902లో వారు మరణించడం జరిగింది. అయితే వీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చికాగోకు వెళ్ళినప్పుడు అక్కడ వరల్డ్స్ పార్లమెంట్ రిలీజియన్ కాన్ఫరెన్స్లో వారు పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ చికాగో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికాని సంబోధించడం ద్వారా ఆ ప్రజలలో ఎనలేని సంతోషం వచ్చి అక్కడి నుంచి వారు ఆ ప్రజలను ఉద్దేశించి ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ఇది ప్రపంచానికి ఒక వేకప్ కాల్గా అనిపించింది.